నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. దీపావళి పండగ అందరూ జరుపుకున్నారా? చాలా ఆనందంగా ఉన్నాం కదా. ఈ దీపావళి భారతదేశంలో హిందువులకి, భారతీయ పౌరులకి ఎంతో ఆనందాన్ని అయితే ఇచ్చింది. కానీ ఇదే దీపావళి పక్కనున్న ఒక దేశానికి మంట పుట్టించింది. ఇంకా చెప్పాలంటే విసుగు, చిరాకు తెప్పిస్తోంది. పైగా అది మన దాయాది దేశం. ఆ దేశం పేరేంటో మీరు ఇప్పటికే తెలుసుకొని ఉంటారు. అదే పాకిస్తాన్. పాకిస్తాన్లో అంత ప్రాబ్లం ఏమొచ్చింది? మన దీపావళి వల్ల వాళ్ళకేంటి ఇష్యూ అని అనేసి అనుకుంటున్నారా? నిజానికి దీపావళి వల్ల కొంత ఆనందం, కొంత బాధ మనం కూడా అనుభవిస్తున్నాం. కానీ దానికి రెట్టింపు బాధ పాకిస్తాన్ అనుభవిస్తుంది. ఎలా? ఢిల్లీ కాలుష్యం గురించి వినే ఉంటారు. ఈ దీపావళి టపాసుల వల్ల చాలా దుమ్ము, ధూళితోటి పర్యావరణం కలుషితమవుతుంది అనేసి. కానీ ఇదే గాలి, ఇదే దుమ్ము, ధూళి పక్కనున్న పాకిస్తాన్ లాహోర్ వరకు వెళ్ళి అక్కడ వాయు కాలుష్యం చేసింది. అంటే మన దీపావళి టపాసు పాకిస్తాన్లో బాగా మంట పెట్టింది. నిజానికి పంజాబ్ ప్రభుత్వం దీపావళి సమయంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఒక సమగ్ర ప్రణాళికలను అమలు చేయడం ప్రారంభించింది. అమృత్సర్, లుధియానా, హర్యానా నుండి వచ్చే గాలులు వాయు కాలుష్యాన్ని తీసుకొస్తాయి. ఈ విషయం గురించి, ఇదే వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి పాకిస్తాన్లో చాలా ఏర్పాటు చేశారు. కానీ ఈ వాయు కాలుష్యం ఎంతవరకు తీవ్రంగా ఉంది అని అంటే, లాహోర్లో AQI 210 నుండి 230 మధ్య నమోదైంది. అంటే ఈ 210, 230 అంకెలే కానీ ఇవి ఎక్కువగా గాలి నియంత్రణకు సంబంధించిన సంఖ్యలు. అంటే కాలుష్యం ఎంత మారకం ఉందని తెలుసుకుంటాం. అది ఇప్పుడు లాహోర్లో చాలా ఎక్కువైపోయింది. దేనివల్ల? భారత్లో జరిపిన దీపావళి వల్ల. కాలుష్య హాట్స్పాట్లో ఇప్పుడు అక్కడ యాంటీ స్మోక్ గన్స్, అంటే నీటి స్ప్రే ఆపరేషన్లు 2 రోజుల ముందు నుంచే స్టార్ట్ అయ్యాయి. వాసా, LDA అలాగే సంబంధిత ఏజెన్సీలు కూడా ఈ కాలుష్య నివారణ కోసం ఆ లాహోర్ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో వాటిని నివారణ చర్యలుగా చేపడుతున్నారు. పంట వ్యర్థాలు, చెత్తను కాల్చడంపై నిషేధాన్ని కూడా అమలు చేశారు. కానీ ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇప్పటికీ ఆల్రెడీ దీపావళి నుంచి ఒక కాలుష్యం వస్తోంది. భారతదేశం నుంచి వచ్చే గాళ్ళు పాకిస్తాన్లో వీస్తున్నాయి. దానివల్ల సగం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అలాగే మన మామూలుగా పాకిస్తాన్లో ప్రజలు పంటలు, చెత్త చెదరని కాలుస్తారు కదా, అక్కడ కూడా ఇబ్బంది అయింది. అటు దీపావళితో ఇబ్బంది, ఇటు మన దగ్గర అది ఇబ్బంది అని పాకిస్తాన్ పౌరులు వాపోతున్నారు. సో దీనికోసంగా మన దీపావళి సౌండు, అలాగే ఒక రకమైన ఫలితం కూడా అనుకోవచ్చు, భారతీయులు పాకిస్తాన్కి ఇచ్చారన్నమాట. పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశం నుంచి చెమటలు ఓడుస్తోంది, ఊపిరి బిగబడుతోంది, ఊపిరి కూడా సలపట్లేదు. ఈ కాలుష్య నివారణ చర్యలు ఇప్పుడైతే తీవ్రతరం జరుగుతుంది. సో ఈ స్టోరీపై మీ కామెంట్స్, మీ అభిప్రాయాలు మా కామెంట్స్లో తెలియజేయండి. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి టీవీ.